ఆద్యంతమమలమజాతాం సమాన భావమాన్యం తమేశం అజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. ఆది అంతములలో ఆది మధ్య అంతము ఈశ్వరుడి లింగాన్ని మనం చూస్తే పైన ఉండేది కింద ఉండేటువంటి మూలాన్ని ఆది అంటాం, మధ్యలో మధ్యము, పైన ఉండేది అనంతము. అంటే అది ఎక్కడి వరకు వ్యాపించిందో ఎవరికి తెలుసు. ఆది మధ్య అంత్యములలో శివలింగము ఎక్కడ ప్రాశస్త్యమైంది, ఎక్కడ ముట్టుకుంటే ఆనందం కలుగుతుంది. కాశీక్షేత్రానికి వెళ్ళి స్పర్శ దర్శనం అంటారు. ఓ ఇద్దరు వెళ్ళారనుకోండి, వెళ్ళి దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చారు. మొదటివాడు ఏమంటాడు, అబ్బా 2 చేతులతో ఇట్లా మొత్తం పట్టుకున్న శివలింగము అంటాడు. రెండోవాడు, అబ్బా నీకు అంత మంచిగా ముట్టుకున్నాడు అయిందా, నాకు ఇట్లా చిటికెన వేలు తాకింది అంతే అంటాడు. అనగానే పాపం రెండో వాడి మనస్సు, అబ్బా నీది ఎంత అదృష్టం రా, లింగం మొత్తం ముట్టుకున్నావు నువ్వు, నాకు బట్టి ఇట్లా ఇంతే తాకింది అని అంటాం. కానీ చూడండి శివపురాణం ఏం చెబుతుందో, ఆది మధ్య అంత్యములలో లింగము పూర్తిగా శ్రేష్టమైనటువంటిది. అది నీకు ఎక్కడ తాకితే ఏమిటి, అలా లింగ స్పర్శ తాకిందా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. అందుకనే మూఢంలో ఉండి భగవద్భక్తి చెయ్యకు అని మనకు ఏ పురాణమైనా అదే చెబుతోంది కదా. ఆదిశంకరాచార్యుడు అదే చెప్పాడు కదా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని మనమంతా ఒకసారి మూఢమైనటువంటి భక్తి నుండి బయటకు వచ్చి శివమహాపురాణంలో పూర్తిగా మునిగేటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమః పార్వతీపతయే. గొంతెత్తి హరహర మహాదేవ అని మనం గట్టిగా చెప్పాలి ప్రతిసారి. ఎందుకు అంటే పార్వతీపతిని మనం తలుచుకుంటే మనం చేసినటువంటి అనేకములైనటువంటి హర హర పాపములను హరించి వేస్తాడు పరమేశ్వరుడు. భగవన్నామానికే ఆ శక్తి ఉన్నది కలియుగంలో. కాబట్టి మరొక్క మారు నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. ధర్మక్షేత్రే మహాక్షేత్రే, ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్తనే, బ్రహ్మలోకస్య వర్తనే. మహాధర్మక్షేత్రమైనటువంటి ప్రయాగ క్షేత్రమునందు శివమహాపురాణము చెప్పబడింది. చూడండి ప్రయాగ క్షేత్రము ఎంత దివ్యమైనటువంటి ధామమో. ప్రయాగ పేరులోనే ఉన్నది, యాగము అంటే యజ్ఞము జరిగినటువంటి చోటు. ఎవరు చేశారు సృష్టి ఆరంభంలో ఇక్కడ అంటే బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ యజ్ఞాన్ని ఆచరించాడు. అందుకనే దాని పేరు ప్రయాగ అని పడింది. ప్రయాగ క్షేత్రములో ఒకనాడు శౌనకాది మహామునులందరూ కలిసి దివ్యమైనటువంటి దీర్ఘ సత్రయాగమును చెయ్యాలని ప్రారంభం చేశారట. దీర్ఘ సత్రయాగము అంటే అర్థం ఏమిటి అంటే ప్రారంభం చెయ్యడం మాత్రమే తెలుసు, ఎప్పుడైపోతుందో దానికి ఎవరి చేతిలో లేదు. భగవంతుడే ఇంకా చాలయ్యా అని వాళ్ళ లోపల ప్రేరణను కల్పిస్తే ఆనాడు మాత్రమే ఆపుతారు, లేకపోతే అలా జరుగుతూనే ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి మహాక్షేత్రము ఇది. ఎలాంటి క్షేత్రము? గంగా కాళింది సంగమే. ప్రయాగ అంటే ఇంకొక అర్థం కూడా మనకు శాస్త్రం చెప్పింది, నదుల యొక్క సంగమము అని చెప్పింది. ఎలాంటి నదులు? గంగా.
గంగాదేవి, కాళింది అంటే యమునా నది, మనకు అంతర్వాహినిగా సరస్వతీ నది. అందుకనే దానికి త్రివేణి సంగమము అని పేరు. అలాంటి ధర్మక్షేత్రమైనటువంటి మహాక్షేత్రమైనటువంటి గంగా కాళింది సంగమంలో ప్రయాగ అన్నటువంటి ఆ క్షేత్రంలో మహాపుణ్యప్రదమైనటువంటి యజ్ఞ కార్యక్రమం చెయ్యాలని శౌనకాది మహాములందరూ సంకల్పించారు. మునయ సంహితాత్మానా స్మృత్యవ్రత పరాయణ మహౌజసో మహాభాగ మహాసత్రం విదేనిరే మహాసత్రం విదేనిరే. వాళ్ళందరూ మహాసత్రయాగం చేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పం జరిగింది. వాళ్ళందరూ కూడా యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు. యజ్ఞము ఆచరిస్తూ ఉంటే అక్కడికి మహానుభావుడైనటువంటి సూత బ్రహ్మ ప్రవేశించాడు. ఎక్కడైతే శౌనకాది మహానులందరూ ఉంటారో సూతుడు అక్కడికి వెళుతూ ఉంటారు. సూతుడు లోక సంచారం చేస్తూ చేస్తూ ఎక్కడెక్కడ ధర్మకార్యములు జరుగుతున్నాయో అక్కడక్కడ ఆయన పాదమును పెడుతూ ఉంటాడు. ఇలాగే నైమిషారణ్య క్షేత్రంలో కూడా వీళ్ళందరూ సత్రయాగం చేశారు శౌనకాది మహామునులు. అక్కడికి కూడా సూతుడు వెళ్ళాడు. వెళ్ళగానే ఏదైనా పురాణం చెప్పవయ్యా అంటే అనేక పురాణాలు చెప్పాడు. అందులో భాగంగానే మనం భాగవతాన్ని తెలుసుకున్నాం మొన్నటి రోజున. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడ యజ్ఞం ఆచరిస్తూ ఉన్నారు? ధర్మక్షేత్రమైన మహాక్షేత్రమైనటువంటి ఆ గంగా కాళింది సంగమ క్షేత్రంలో, ప్రయాగ మహాక్షేత్రంలో దీర్ఘ సత్రాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలాంటి చోటికి అక్కడికి రోమహర్షణుడు అనేటువంటి ఋషి రానే వచ్చాడు. రోమహర్షణుడు అన్నా సూతుడు అన్నా ఒక్కడే. సూతుడికి రోమహర్షణుడు అన్న పేరెందుకు కలిగింది అంటే ఆయన పురాణం చెబుతూ ఉంటే అందరి రోమములు నిక్కబొడుచుకొని మరీ వినేవారట. చెబుతూ ఉంటే అబ్బా ఏం చెబుతున్నావయ్యా అని అందరూ వినేవాళ్ళంతా అలా చేతుల మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి కాబట్టి అందరూ ఆయన్ని రోమహర్షణ అని పిలిచేవారట. వచ్చాడండి రోమహర్షణ సర్వజ్ఞ భగవాన్ వై భాగ్య గౌరవాత్ పురాణ విద్యవఖిల వ్యాసాత్ ప్రత్యార్థమీయవాన్ తస్మాదాశ్చర్య సంభూతానాం కథానాం త్వం హి భాజనం రత్ననామరుదారాణాం రత్నాకర ఇవ వర్ణవః రత్నాకర ఇవ వర్ణవః. వ్యాసుని ప్రియమైనటువంటి శిష్యులలో ప్రప్రథమమైనటువంటి ఓ రోమహర్షణ. వ్యాసుడికి అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ వ్యాసుడు రచించినటువంటి 18,000 పురాణాలు కేవలం రోమహర్షణుడికి మాత్రమే ఉపదేశం చేశాడు. అందులో భాగవతాన్ని తన కుమారుడైన శుకయోగీంద్రులకు చెప్పాడు. నేరుగా సూతుడికి చెప్పలేడు. ఎందుకు అంటే భాగవతం చెప్పాలన్నా వినాలన్నా దానికి ఒక యోగ్యతను మనకు శాస్త్రం చెప్పింది. భాగవతం వినేవాడైనా భాగవతం చెప్పేవాడైనా పూర్తి విరాగి అయి ఉండాలి. అంటే విషయవాంఛలు లేని వాళ్ళై ఉండాలి. అందుకనే భాగవతం నేను వింటానంటే ఎవరు వినలేరు. నేను చెబుతానండి అంటే ఎవరు చెప్పలేరు. విన్నాము చెప్పాము అంటే అది పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే జరిగేటువంటి కథం. కాబట్టి యోగ్యత ప్రకారం మాత్రమే భాగవతం వినగలుగుతాం. ఇప్పుడు శివ మహాపురాణాన్ని నేరుగా రోమహర్షణుడు విన్నాడు వ్యాసుడి ముఖతః. ఆ 18 పురాణాలను ఈయనకు ఉపదేశం చేస్తే ఎందుకు ఈ రోమహర్షణుడికి సూతుడికి మాత్రమే ఉపదేశం చేశాడు అంటే ఒక గురువు గారికి అనేక మంది శిష్యులు ఉంటే దానిలో ఉన్నటువంటి శిష్యులలో ఒక్కడికో ఇద్దరికో బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి ఆ గుణం ఉంటుంది. అందుకనే రోమహర్షణుడు బాగా చెప్పగలనని వ్యాస పరమాత్మ గుర్తించి పురాణములన్నీ ఈ సూతుడికి ఉపదేశం చేశాడు.
అందుకనే ఏ పురాణమైనా మీరు సత్యనారాయణ వ్రతం చేయండి, సూత ఉవాచ అని మొదలవుతుంది. అంటే సూతుడు చెప్పెను అని ప్రారంభం అవుతుంది. వరలక్ష్మి వ్రతం చేయండి, సూత ఉవాచ. ఏ కథను తీసుకోండి, సూతుడే చెప్పాడు అని వస్తుంది మనకి. అది ఏ పురాణాంతర్గతంగా వచ్చిందో, ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథ అని మనకు వస్తుంది సత్యనారాయణ వ్రతంలో. అట్లా ఈ సూతుడనేటువంటి ఋషి ఎప్పుడైతే వ్యాసుడి ముఖత ఈ పురాణములన్నింటినీ విన్నాడో, వీళ్ళందరూ అద్భుతంగా ఆ యొక్క మహాసత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు. అక్కడికి ఈ రోమహర్షణుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించాడో, వ్యాసుని యొక్క ప్రియ శిష్యులలో ప్రథముడైనటువంటి ఓ రోమహర్షణ, ఓ సూత మహర్షి, మేము చేస్తున్నటువంటి ఈ సత్రయాగానికి రావడం మేమందరం చేసుకున్నటువంటి పూర్వజన్మకు పుణ్యం. మా అందరి అనుగ్రహం చేత, నీ యొక్క అనుగ్రహం చేత మా జన్మ సాఫల్యము పొందింది కాబట్టి ఇవాళ మేము నీ రాకను మేము గుర్తించగలిగాము. ఎక్కడెక్కడైతే నీ పాదములు పెడతావో రోమహర్షణ, అక్కడ భగవంతుడు వచ్చినట్టు లెక్క, భగవంతుడిని నువ్వు మోసుకొని వస్తున్నట్టు లెక్క. కాబట్టి రోమహర్షణ, నీ నోటి గుండా ఏదైనా పురాణము వినాలని మాకు కోరికగా ఉన్నదయ్యా అని రోమహర్షణుని అనేక రకాలుగా వాళ్ళందరూ ప్రార్థన చేశారట. నీవు సర్వజ్ఞుడవు రోమహర్షణ, నీ భాగ్యము ఎంతో గొప్పదవుట చేతనే వ్యాస పరమాత్మ ఇన్ని పురాణాలను నీకే చెప్పాడయ్యా. నువ్వు మహానుభావుడవయ్యా. కాబట్టి నువ్వు రావడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఇదిగో రోమహర్షణ, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? సముద్రము లాంటి వాడు. నీ లోపల అనేకములైనటువంటి రత్నరాశులు, సముద్రంలో అనేక రత్నములు దాగి ఉన్నట్టు నీ లోపలనే అనేక పురాణ వాంగ్మయములన్నీ దాగి ఉన్నాయ్యా. అలాంటి పురాణములను మాకు వినిపించవలసింది అని అడిగారట. రోమహర్షణ, నీవు ఎంత సర్వజ్ఞుడవు అంటే జరిగినది, జరగబోవునది, జరిగేది, జరగబోయేది అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడవయ్యా. కాబట్టి రోమహర్షణ, నీవు మా యొక్క భాగ్యవశము చేత ఈ సత్రయాగము జరుగుతున్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ప్రయాగము నువ్వు వచ్చావయ్యా. కాబట్టి మా అందరికి శ్రేయస్సును కలిగించేటువంటిదైనా, చూడండి, శ్రేయస్సు అన్న మాటను వాడారు. శ్రేయస్సు అన్న మాటకు శాస్త్రము రెండు రకాల అర్థాన్ని, అంటే శుభాలు అని అర్థం. మీకు శ్రేయస్సు కలుగుగాక అంటే మీకు శుభం కలుగుగాక అన్న అర్థం ఒకటి వస్తుంది. శ్రేయస్సు అన్న మాటకు ఇంకో అర్థం ఏమిటి అంటే ముక్తి అన్నటువంటి అర్థం కూడా వస్తుంది, అంటే మోక్షం. వీళ్ళందరూ ఏమడుగుతూ ఉన్నారు? మా అందరికి శ్రేయస్సు కలిగేటువంటిదైనా, అంటే శుభాలను కలిగించేటువంటిదైనా లేదా మోక్షమును కలిగించేటువంటిదైనా ఏదైనా ఒక పురాణాన్ని మాకు వినిపించవయ్యా. ఓ మహాత్మా, ఓ సూత మహాత్మా, నీవు సద్బుద్ధి కలిగినటువంటి వాడు. సద్బుద్ధి, సత్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు అని అర్థం. నీవు సద్బుద్ధి కలిగిన వాడవు అంటే పరమేశ్వరుడి యందు బుద్ధి కలిగిన వాడవు, పరమేశ్వరుణ్ణి పరిపూర్ణముగా నీ యందు ఉంచుకున్నటువంటి వాడవు. అందుకనే నీవు పురాణములు రోమహర్షణంగా చెబుతావయ్యా. మాకు ఏదైనా పురాణం చెప్పవలసింది అని అడుగుతూ వాళ్ళందరూ ఏమన్నారట? మహానుభావ, కలియుగంలో మానవులంతా తోవ తప్పి వాళ్ళందరూ కేవలం నేను, నాది అన్న భావంలోనే, స్వార్థ చింతనతోనే వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. సృష్టికి ఆధారమైనటువంటి అమ్మ, స్త్రీ గతి తప్పేటువంటి ప్రమాదము ఉన్నది. అందుకని ఆ తల్లి గతి తప్పకుండా మానవులు నేను, నాది అన్నటువంటి భావన లేకుండా కేవలం పరమాత్మయే సర్వము అనేటువంటి భావనతో ఉండేటట్టుగా మోక్షాన్ని ప్రసాదించేటువంటి పురాణము ఏదైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఈ శివమహాపురాణాన్ని
ఆయన వినిపించాట.